మాటలు చెప్పడం కన్నా నేను మీకు కొన్ని ప్రమాణములు చెప్తే, అందుకే అంటారు ఈ నామానుసంధానం చేసినప్పుడు మహాపురుషుల యొక్క పేర్లు కొన్ని నడుస్తాయి కాబట్టి ఉత్తర క్షణంలో అమ్మవారు చాలా ప్రసన్నమూర్తి అవుతుంటుంది. ఈ నామానికి పరమ ప్రసన్నత్వాన్ని పొందుతుంది. ఆ పేర్లు వినబడితే ఆవిడ సంతోషిస్తుంది. మహాపురుష జననము ఆవిడ జననంతోటే సమానం. ఆవిడ ఎలా జ్ఞానాన్ని పంచుతుందో వాళ్ళు అలాగే జ్ఞానాన్ని పంచుతారు. వాళ్ళకి అమ్మవారికి అభేదం. అందుకని ఆ ముక్కిటువంటిదో వారు అటువంటి వారే. వారి గురించి చెప్పుకోవడం ఆ ముక్కు గురించి చెప్పుకోవడమే అవుతుంది. అందుకే ఉత్తర క్షణంలో ప్రీతి పొంది ఉంటుంది ఆ తల్లి. అందుకే నేను ఇవాళ మీ అందరూ అమ్మవారి దర్శనం చేసుకోండి అని చెప్పడానికి కారణం అదే. కాబట్టి చూడండి, నేను మీకు ఒక విషయం చెప్తాను. పూర్వకాలంలో సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనబడేటటువంటి ఒక మహాపురుషుడు, ఆయన భార్య మహాలక్ష్మమ్మ గారు అనేటటువంటి దంపతులు ఉండేవారు. వాళ్ళకి 5 కుమారులు కలిగారు. ఒక ఆయన గణపతి శాస్త్రి పెద్ద ఆయన, 2 ఆయన స్వామినాథ శాస్త్రి, 3 ఆయన సాంబమూర్తి శాస్త్రి, 4 ఆయన సదాశివ శాస్త్రి, 5 ఆయన కృష్ణమూర్తి శాస్త్రి. ఈ శాస్త్రి అన్న పేరు చివర ఎందుకు కలుపుతుంటారో తెలుసా అండి? శాస్త్రి అని తండ్రి దేనికి కలుపుకుంటాడంటే, వీడు శాస్త్రమును చెప్పడంలో ప్రమాణమై బతకాలి అని కోరుకుని శాస్త్రి అని చెప్తాడు. ఆయన శాస్త్రి గారండి అంటే ఏమిటంటే ఆయన చెప్పినది శాస్త్రం, అంటే శాస్త్రమునందంత ప్రవేశం ఉన్నవాడు అని. ఆయన 5 కొడుకుల పేర్లు అలా పెట్టుకున్నారు. అందులో 2వ కొడుకు మొదటి కొడుకు పుట్టిన చాలా కాలానికి పుట్టాడు స్వామినాథ శాస్త్రి గారు. ఈయన విషయంలో ఒక చిత్రం జరిగింది అనుకోకుండా. 13వ ఏట ఈ పిల్లవాడు గుర్రబండిలో కంచి వెడుతున్నాడు. ఎందుకు ఎడుతున్నాడు? వాళ్ళ అన్నయ్య గారు సన్యాసం తీసుకున్నారు. వాళ్ళ అన్నయ్య గారు అంటే సొంత అన్నయ్య గారు కాదు, వాళ్ళ పెద్దమ్మగారు అబ్బాయి. వాళ్ళ పెద్దమ్మగారు అబ్బాయి సన్యాసం తీసుకున్నట్ట. ఓసారి కొత్తగా సన్యాసం తీసుకుని కంచికి పీఠాధిపతి అయ్యాడు చిన్న వయస్సులో. చూద్దామని ఈ పిల్లవాడి తల్లి, ఆ సన్యాసం తీసుకున్న ఆయన తల్లి, పెద్దమ్మగారు వీళ్ళందరూ గుర్రబళ్ళ మీద వెడుతున్నారు కంచి. వెడుతుంటే కంచి ఇంకా కొద్ది దూరంలో ఉందనగా ఈ పిల్లాడొక్కడు ఓ బగ్గీలో కూర్చున్నాడు గుర్రబండిలో. బండి వెళ్ళిపోతోంది. గుర్రబండి నడుపుతున్నవాడు గుర్రపు బండి ఆపి వెనక్కి తిరిగి అన్నాడు ఆ పిల్లవాడితో, ఇక నువ్వు ఇంటి నుంచి బయలుదేరి రావడం ఇదే చివరిసారి, నువ్వు ఇంకింటికి వెళ్ళట్లేదు అన్నాడు. ఆ పిల్లవాడు తెల్లబోయి అన్నాడు, నేను ఇంటికి వెళ్ళటం, నేను మా అన్నయ్య సన్యసించాడని చూడ్డానికి వస్తున్నాను, నేనెందుకు వెళ్ళను, మా అమ్మతో వెళ్ళిపోతాను మళ్ళీ అన్నాడు. అంటే ఆయన అన్నాడు, మీ అన్నయ్య లేడు, శరీరం వదిలేశాడు, నిన్నే పీఠాధిపతిని చేస్తున్నారు, అందుకే తీసుకెడుతున్నావు అన్నాడు. మీకు తెలుసా, ఆ పిల్లవాడు గజ వణికిపోయి నిద్ర లేవగానే మొహం గడుక్కుని సద్యన్నం తినాలి సంధ్యావందనం చేసుకుని. అంత ఆకలి. ఆటలు పాటలు చదువుకోవడం తప్ప ఏమీ తెలియదు. నేను సన్యాసమేమిటి, కామకోటి పీఠానికి పీఠాధిపత్యం ఏమిటని ఏం చెయ్యాలో తెలియక ఒళ్ళు వణికిపోయి ఏడుస్తూ గొంతు కూర్చుని బండిలో దూకిలేక జోరుగా వెళ్ళిపోతున్న బండిలో వణికిపోతూ శ్రీరామ 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 అంటూ కూర్చున్నారు. కంచి పీఠం వచ్చింది. బగ్గీవాడు చెప్పింది అబద్ధమైతే బాగుండు అనుకుంటూ దిగారు. తన అన్నగారు ఎవరి దగ్గర పీఠాధిపత్యం తీసుకున్నారో ఆ మహానుభావుడు, ఆ పెద్ద గురువు గారికి మశూచి వ్యాధి వచ్చి శరీరం వదిలేరు. మశూచి వ్యాధి వచ్చిందని ఎవరూ లోపలికి వెళ్ళి సేవ చేయకపోతే ఆయన శిష్యుణ్ణి కదా, నిన్న మొన్ననే పీఠాధిపత్యం పుచ్చుకున్నాను, అయినా గురుసేవ దొరుకుతుందా అని వీళ్ళ అన్నగారు చిన్నపిల్లాడు లోపలికి వెళ్ళి ఆయనకి సేవ చేస్తే ఈ పిల్లాడికి మశూచి వచ్చి ఇద్దరూ శరీరం వదిలేశారు. ఇప్పుడు ఆ పీఠానికి పీఠాధిపతి లేడు. ఈ పిల్లాడికి సన్యాసం ఇచ్చేస్తా ఉన్నారు దిగ్గానే. నువ్వే ఉత్తర పీఠాధిపతి కావాలని నిర్ణయం జరిగింది, అందుకని నీకు ఇస్తున్నామన్నారు. మీకు తెలుసా, ఆ పిల్లాడికి సన్యాసం అంటే ఏమిటో తెలియదు. వాళ్ళ అమ్మగారు వచ్చి ఇది విని ఏడిచారు గుండెలు బాదుకుని. వాళ్ళ నాన్నగారు విని ఇది దైవ సంకల్పము, సరే సన్యాసం ఇమ్మన్నారు. ఆయనే 13వ ఏట సన్యాసం తీసుకుని శతాయుష్కులై సనాతన ధర్మం కోసం జీవితాన్ని పణంగా పెట్టి తన శరీరంలో అనేక వ్యాధులు పొటమరించిన ఎన్నడూ శరీరం కోసం చూసుకోకుండా ఆసేతులు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించి
సనాతన ధర్మాన్ని పరిఢవిల్ల చేసి ఎన్నో దేవాలయాలకి కుంభాభిషేకాలు చేసి ఎన్నో చోట్ల చక్రాలు వేసి ఎన్నో విషయాల మీద అనుగ్రహ భాషణం చేసి ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని కీర్తికాంచి నడిచే దేవుడని పేరు పొందిన మహాపురుషుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి. ఇప్పుడు చెప్పండి, ఒక గురువు దగ్గర చదువుకోలేదు ఆయన. కనీసం సన్యాసం ఎలా ఉంటుందో, పీఠాధిపతి ఎలా ఉండాలో గురువు లేడు చెప్పడానికి. 13వ ఏట సన్యాసం. అటువంటి స్థితిలో సన్యసించినటువంటి వ్యక్తి సన్యాసం తీసుకున్న తర్వాత నేర్చుకున్నారు కావ్యనాటకాలన్నీ. ఇటువంటి మహాపురుషుడు ఎటువంటి అనుష్ఠానం చేశారో తెలుసా అండి? అది జన్మతః రావడం అంటే. పీఠాధిపతి అయిపోవడం అంటే మాటలు కాదండి, ఎంత ఐశ్వర్యం ఉంటుందో పీఠానికి. ఆయన పీఠాధిపత్యం స్వీకరించినప్పుడు నలుగురు, ఒక అన్నయ్య, ముగ్గురు తమ్ముళ్ళు, ఒక్క చెల్లెలు, 5గురి తర్వాత లలితాంబ అని పేరు ఆవిడికి. ఈ లలితాంబిక దరిద్రురాలు అంటే నా ఉద్దేశం నిర్ధనురాలు, పెద్ద ఐశ్వర్యవంతురాలు కారావిడ. ఆవిడ అయ్యో ఒక్కగానొక్క చెల్లెలు కదా మీకు, ఆమె పాపం నిర్ధనురాలై బాధపడుతోంది, ఇంట్లో అవసరాలు కూడా తీరట్లేదు, మహానుభావ మీరు అంగీకరిస్తే మీకు ఎందరో శిష్యులున్నారు, వీళ్ళందరూ స్వామివారి చెల్లెలు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి మేము అడిగితే చందాలు ఇస్తారు, ఆ డబ్బు మేము పట్టుకెళ్ళి ఆవిడికి ఇద్దాం అనుకుంటున్నాం, పూర్వాశ్రమంలో మీ చెల్లెలే కదా, మీరు అంగీకరిస్తే ఈ పని చేద్దాం అనుకుంటున్నాం అన్నారు. సత్యదండం పట్టుకుని కూర్చున్నాడు చిన్న పిల్లాడు, అప్పటికి ఎంతో వయస్సు లేదు, 20 దాటి ఉంటాయి. ఆ సత్యదండం పట్టుకుని ఆ అడిగిన వ్యక్తి వంక చూసి అన్నాడు, ఇలా నిర్ధనత్వంతో కష్టపడడానికి హేతువైన కర్మ ఈ జన్మలో అనుభవించేస్తే అయిపోదు అన్నాడు. అంతే. ఎన్నడూ నయా పైసా ఇప్పించలేదు ఆయన. ఎవరు ఉండగలరు నాకు చెప్పండి అలాగా? 13వ ఏట సన్యసించి నా వారన్న వారి మీద మమకారం లేదు. మమకారం అంటూ ఉంటే ముక్షులంతే. ఎవరు ఈశ్వర మార్గంలో ఉన్నారో వాళ్ళ కోసమే ఆ జీవితం పణంగా పెట్టేశారు మహానుభావుడు. అటువంటి వ్యక్తి సాంబమూర్తి శాస్త్రి గారని ఆయన యొక్క తమ్ముడు కొన్నాళ్ళు గౌరవ మేనేజర్గా పనిచేశారు. ఆయన తిరువడైమరుదూరు అనబడేటటువంటి ఊర్లో ఉండేవారు. ఆయనకి ఉండడానికి ఇల్లు లేకపోతే ఆయన శిష్యులందరూ కలిసి 42,000 రూపాయలు వసూలు చేశారు. వసూలు చేసి ఆయనకి ఇల్లు కట్టిద్దాం అనుకుంటున్న సమయంలో ఆయన అన్నారు, నా మనవరాళ్ల పెళ్లిళ్ళు చెయ్యాలి, ఇక్కడ నేనేం చేస్తాను, నేను కూడా ఈ తిరువడైమదనూరు వదిలిపెట్టి చెన్నై వెళ్ళిపోదాం అనుకుంటున్నాను చెన్నపట్నానికి, అందుకని మీరు నాకు ఆ డబ్బు ఇచ్చేస్తే నేను ఆ డబ్బు అట్టుకెళ్ళి చెన్నైలో పిల్లల పెళ్లిళ్ళో ఏదో చేస్తానన్నారు. పరమాచార్యులు వారిని వచ్చి అడిగారు. అప్పటికి ఇంకా జయేంద్ర సరస్వతి స్వామి వారు పీఠాధిపత్యానికి రాలేదు. అడిగితే పరమాచార్యుల వారు అన్నారు, మీరు ఏమని చెప్పి వసూలు చేశారా డబ్బు అని అడిగారు. ఆయనకి తిరుమడై నదూరులో ఇల్లు కట్టుకోవడానికి అని వసూలు చేశామన్నారు. అతను ఉంటే అక్కడ ఇల్లు కొని ఇవ్వండి, అతను అక్కడ ఉండనంటే ఎవరు ఎంత ఇచ్చారో ఆ డబ్బు వాళ్ళది తిరిగి ఇచ్చేసేయండి. ఏ ప్రయోజనానికని మీరు పుచ్చుకున్నారో దానికే వాడండి, వేరొక ప్రయోజనానికి వాడే అధికారం మీకు లేదని చెప్పారు. ఇది పరమాచార్య. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, ఎవరు ఆయనకి శిక్షణనిచ్చారండి? ఇది అమ్మవారి అనుగ్రహం అంటే. సంఘం పెట్టుకోవడానికి ఎవడైనా పెట్టుకుంటాడండి, నిస్సంగి కావడానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి, నిస్సంగి అయి బతకడానికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఎప్పుడు సంఘంతో బతకడానికి సంసారం అన్న అజ్ఞానం చాలు. మీకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఒక్కగానొక్క చెల్లెలు ఆ లలితాంబికకి డబ్బివ్వలేదు. సువాసిని పూజకి గౌరీ పూజకి పిలిచేవారు ఎప్పుడైనా, అది కూడా ఆ సంఘం వాళ్ళు ఒప్పుకుని పిలిస్తే అంతే, పరమాచార్య అంగీకరించేవారు కాదు. మీకు అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆఖరి తమ్ముడు కుంజు శాస్త్రిని పిలిచేవారు ఆయన్ని, ఆ మహానుభావుడు కృష్ణమూర్తి శాస్త్రి గారిని. ఆయన ఋగ్వేదంలో మహాదిట్ట. ఆయన దగ్గరే జయేంద్ర సరస్వతి స్వామి వారు ఋగ్వేదం నేర్చుకున్నారు. ఋగ్వేదం నేర్చుకుని జయేంద్ర సరస్వతి స్వామి వారికి కంచి పీఠాధిపత్యం చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఇచ్చిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆయన తిరుమడై నదులూరులో ఉండేవారు. ఒకసారి జయేంద్ర సరస్వతి స్వామి వారు ఊరెడుతున్నారు. వెడుతుంటే కృష్ణమూర్తి శాస్త్రి గారు, మీరు మా ఇంటికి రావాలి అని ఆహ్వానించారు. తప్పకుండా వస్తానన్నారు. పూర్వాశ్రమంలో శిష్యుడు, మరి గురువు గారు వస్తానన్నారు.
గురువు గారి దగ్గరికి వచ్చి అడిగారు జయేంద్ర సరస్వతి స్వామి, చంద్రశేఖర పరమాచార్య స్వామి, నేను అక్కడికి వెళ్ళినప్పుడు వెడుతున్నాను మా గురువు గారింటికని. ఎవరా గురువు గారు? పూర్వాశ్రమంలో చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి తమ్ముడు. వెడతానన్నారు. సరే వెళ్ళండి అన్నారు పరమాచార్య. ఏమనుకున్నారో ఆఖరణ నేనే వెడుతున్నాను మీరుండండి అన్నారు. అని మీరుండండి అంటే నేను వారి మీద గౌరవం కొద్దీ అలా అంటున్నాను, నువ్వు ఉండనే అంటారు కదా శిష్యుణ్ణి అని. ఆయనే బయలుదేరారు. బయలుదేరి వెళ్ళిన తర్వాత కృష్ణమూర్తి శాస్త్రి గారింటికి పరమాచార్యులు వారు వెళ్ళారు. పూర్వాశ్రమంలో తమ్ముడు. పరమాచార్య ఎక్కువ మాట్లాడరు. ఆయన సత్యదండం పట్టు కూర్చున్నారు. ఇలాగ కూర్చుంటే మరదలు, పూర్వాశ్రమపు మరదలు ఆ సంసారం కష్టాలు అన్నీ చెప్తున్నారు. అన్నీ విన్నారు, ఏమీ మాట్లాడలేదు, లేచి వచ్చేస్తున్నారు. లేచి వచ్చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు కొంతమంది, జయేంద్ర సరస్వతి స్వామి వారు వస్తారు కదా, అంత వేదం నేర్పారు కదా, ఆయన చేత బహూకరింప చేద్దామని చెప్పేసేసి మేము కొంత ద్రవ్యాన్ని సిద్ధం చేశామని ఒక బుట్ట చూపించారు. పరమాచార్య స్వామి ఇలా చూసి అన్నారు, జయేంద్ర సరస్వతి రాలేదని బాధపడుతున్నావా? జయేంద్ర సరస్వతి వస్తే పీఠం తరపున ఏమైనా ఇచ్చుండేవాడని బాధపడుతున్నావా అని సత్యదండంతో ఆ బుట్ట ఇలా తోసి తీసుకో అని వెళ్ళిపోయారు. అది పరమాచార్య అంటే. పరమాచార్య ఇస్ పరమాచార్య, అన్పారలల్. ఆయనతో పోలిక పోల్చడం ఎవరి పట్ల కుదరదు. అంత నిస్సంగి. ఏ కాషాయం కట్టారో ఆ కాషాయానికి అలా కట్టుబడిపోయారు. పరమాచార్య యొక్క శక్తి అంటే ఎటువంటిదో తెలుసా అండి? సామాన్యం కాదు. ఆయన అమ్మవారైపోయారు అంతే. కరచరణాదులతో కదిలిన అమ్మవారైన. అది నేను ఎందుకు ఇంత గుండెలు బాదుకుని చెప్తున్నానంటే, ఇవాళ అమ్మవారి ముక్కంటే అది మాటలు కాదు. ఆ తల్లి ముక్కు వంక చూస్తే అంతటి మహాపురుషుడు జన్మిస్తాడు. మామూలుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ పుట్టడం గొప్ప కాదు, లేకపోతే ఓ ఇంజనీర్ పుట్టడం గొప్ప కాదు, ఇంకా కొంచెం పుణ్యం ఉంటే ఓ డాక్టర్ పుట్టడం గొప్ప కాదు, ఒక పరమాచార్య పుట్టడం గొప్ప. ఆ పుణ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే అమ్మవారి ముక్కు దర్శనంలోంచే వస్తుంది. కాబట్టి చూడండి, పూర్వం మాయావరం శివరామకృష్ణ శాస్త్రి గారని చెప్పి సంస్కృత భాగవతం అంతా ఆయనకి కంఠోపాఠం, పుస్తకం అక్కర్లేకుండా ఆయన శ్లోకాలు వ్యాఖ్యానం చెప్పేవారు అద్వైత పరంగా. అంతటి మహానుభావుడు. విశిష్టాద్వైత సంప్రదాయంలో ఒక మహానుభావుడు ఉండేవారు, ప్రతివాద భయంకర అనంగాచార్య స్వామి వారిని. ఇద్దరూ ఒకసారి పరమాచార్యులు వారి దర్శనానికి వచ్చారు. పరమాచార్యుల వారి విషయంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, వైష్ణవులు అలాగే ప్రేమించారు, అద్వైతులు అలాగే ప్రేమించారు, అన్ని సంప్రదాయాల వాళ్ళు ఆయన్ని ప్రేమించారు. ఇద్దరూ వచ్చారు ఆయన దర్శనానికి. వస్తే ఒకరినొకరిని చూసి పలకరించి పరవశించిపోయి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి, ఏది శివరామకృష్ణ శాస్త్రి గారు భాగవతం చెప్పండి అన్నారు. ఆయన పొంగిపోయి భాగవత శ్లోకాలు, దానికి అద్వైత వ్యాఖ్యానం చెప్తున్నారు. ఆయన చెప్తున్న వ్యాఖ్యానం విని సహృదయుడు కనుక ఈయన కళ్ళంబట నీళ్లు పెట్టుకుని పరవశించిపోతూ వింటున్నారు అనంగనాచార్యుల వారు. ఇద్దరినీ చూస్తూ పరవశించిపోతున్నారు పరమాచార్యుల వారు. 6 అయిపోతోంది. ఇంకా లోపలికి వెళ్ళి సంధ్యాదీపం చూసి అనుష్ఠానానికి వెళ్ళిపోతారు. ఈలోగా తమ్ముడు అక్కడ నిలబడి ఉన్నాడు, కృష్ణమూర్తి శాస్త్రి గారు. దేనికి అంటే, ఎల్లాగో అలా కొంచెం కంచి పీఠం మేనేజర్ గారితో చెప్పించుకుని ఒక 20,000 రూపాయలు పీఠం తరపున బుచ్చుకుని కొడుక్కి ఉపనయనం చేద్దామని నిలబడి ఉంటే ఇంకా లేచి వెళ్ళిపోతున్నారు పరమాచార్య. సొంత తమ్ముడు అన్నయ్య అయినా మాట్లాడడం అంటే తేలిక కాదు. ఆయన వచ్చారు, మీతో ఏదో మాట్లాడతారన్నారు. ఏమి అన్నారు. గబగబా వెళ్ళి, ఉపనయనం చేసుకుంటారట, కొడుకు ఉపనయనానికి శాస్త్ర ప్రకారం చేయడానికి 20,000 రూపాయలు అవుతుందట, పీఠం తరపున సహాయం చేయమని అడగడానికి వచ్చారు అన్నారు. అంటే పరమాచార్య స్వామి వారు ఇలా చూసి అన్నారు, కంచి పీఠం తరపున ధర్మోపనయనాలు చేస్తూ ఉంటాంగా ఉచితంగా, అందులో ఆ పిల్లవాడికి కూడా చేయండి అని వెళ్ళిపోయారు. అది పరమాచార్య. అటువంటి మహానుభావుడు మాయావరం శివరామకృష్ణ శాస్త్రి గారికి ఒకానొకప్పుడు జ్ఞాపక శక్తి పోయింది. భాగవతం అంతా సంస్కృత శ్లోకాలు చెప్పగలరు పుస్తకం లేకుండా. అటువంటి ఆయనకి మరుపు వచ్చింది, ఏమీ గుర్తుండేది కాదు. ఆయన ఏడుస్తూ పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళారు. వెడితే పరమాచార్య స్వామి వారు నువ్వేం బెంగ పెట్టుకోకని కూర్చోపెట్టి 7 రోజులు ఆయన భాగవతం చెప్పారు. ఆయనకి 7వ రోజు భాగవతం వినడం పూర్తయ్యేటప్పటికి ఆయనకి జ్ఞాపక శక్తి అంతా వచ్చేసింది. అది పరమాచార్య అంటే. నడిచే దేవుడండి. ఆ ఉపాసన చేసి అమ్మవారయ్యాడు మహానుభావుడైన. అటువంటి వారు ఆ రోజుల్లో భారతదేశమంతా వేదాంత శాస్త్రమునందు కీర్తి గణించినటువంటి వారు, మహామహోపాధ్యాయ బిరుదాంకితులు ఎస్ఆర్ కృష్ణమూర్తి శాస్త్రి గారు అనేటటువంటి ఆయనకి కూడా జ్ఞాపక శక్తి పోతే పరమాచార్య స్వామి వారు సంకల్ప మాత్రం చేత మళ్ళీ జ్ఞాపక శక్తిని ఇచ్చారు.
అంతటి మహానుభావుడు పరమాచార్య స్వామి వారంటే. ఎంత నిస్సంగియో తెలుసా అండి, నాకు చదివినప్పుడల్లా కళ్ళ నీళ్ళు వస్తాయి నిజంగా. 1929 సంవత్సరంలో ఆయన తిరువణ్ణామలైలో ఉన్నారు. అప్పటికి ఇంకా నవయవ్వనంలో ఉన్న పిల్లవాడు. సంచారంలో ఉన్నారు. ఉన్న ఒకే ఒక్క విడిది, ఆ విడిదిలో కూర్చుని ఉన్నారు. బయట మేనేజర్ గారు కూర్చున్నారు, విశ్వనాథయ్యర్ గారు కూర్చునుంటే ఎక్కడి నుంచో ఒక ఆడావిడ వచ్చారు. వచ్చి ఆవిడ ఏడుపు వినపడుతోంది పరమాచార్యుల వారికి. నేను ఒక్కసారి స్వామివారితో ఏకాంతంగా నా కష్టాలు చెప్పుకోవాలి అన్నారు. ఆయన ఏదో ఆలోచనలో ఉండి విశ్వనాథయ్యర్ అన్నారు, స్వామివారు ఒక్కరే లోపల కూర్చుని ఉన్నారు, ఖాళీగానే ఉన్నారు, వెళ్ళి చెప్పుకో అన్నారు. ఈ మాట వినపడింది స్వామివారికి. ఒక్కసారి ఓ విశ్వనాథయ్యర్ వారు మీరు వస్తారా ముందో అని అరిచారు. నువ్వు ఉండమ్మా ఏమిటి ఇలా అరిచారని చెప్పి ఆయన లోపలికి వెళ్ళారు. ఈయన ఎప్పుడూ లేనిది గభాలన పైకి లేచి ఒంటి మీద కప్పుకున్నటువంటి ఏకవస్త్రం గుండెల మించి జారి కింద పడిపోయింది. అలా నిలబడి నేను ఎలా కనపడుతున్నాను నీకో అని అడిగారు. అడిగితే మేనేజర్ గారు అన్నారు, చూసి ఆరోగ్యంగానే కనపడుతున్నారు అన్నారు. కాదు, ఎంత వయస్సులో కనపడుతున్నాను అని అడిగారు. నవయవ్వనంలో ఉన్నారు అన్నారు. కనపడుతున్నానా? నేను ఎక్కడికైనా వెడితే ఏమని పిలుస్తారో? కంచి పీఠాధిపతులు శంకరాచార్యుల వారు మహానుభావుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చారని చెప్తారు. నా పేరు చూడగానే, నన్ను చూడగానే శంకరాచార్యులు వారిని జ్ఞాపకం తెచ్చుకుంటారు. నేను తప్పు చేయకపోయినా యవ్వనంలో నేనుండగా ఒక్క ఆడది నా దగ్గరికొచ్చి ఒక్క ఆడపిల్ల మాత్రమే నాతో ఎన్నడూ మాట్లాడకూడదు. నా పేరు ముందున్న శంకరాచార్యుల వారి యొక్క పేరు గౌరవం నా వల్ల ఎన్నడూ మాయకూడదు. ఎప్పుడైనా ఒక ఆడది నాతో మాట్లాడవలసి వస్తే తల నిరిసిపోయిన ఒగ్గైనా అయి ఉండాలి. ఆడదైతే పక్కన మగవాడు భర్తో, అన్నో, తమ్ముడో ఎవరో ఒకరు ఉండాలి. ఒక్క ఆడదాన్ని మాత్రం కన్నుల్లోకి చూస్తూ నేను మాట్లాడిన ఇంకెప్పుడు పంపకని చెప్పారు. నేను నిజాయితీగా ఉండడం కాదయా, నన్ను చూడగానే ఏ శంకరాచార్యులు వారిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నారో ఆయన మర్యాద నిలబడాలి. నేను అలా నడిచినందుకు, అలా బట్ట కట్టుకుని నడిచినందుకు. అలా నేను నడవలేనప్పుడు ఆయనకి నా వల్ల అగౌరవం వస్తుంది. ఇంకెప్పుడు పంపకలాగా. ఈనాడు చెప్తున్నాను, నాకు 60వ సంవత్సరం పూర్తయ్యే వరకు పంపకని చెప్పారు. అది పరమాచార్య అంటే. అంతటి నిష్ఠ. చాలా చిన్న వయస్సులో సన్యసించిన కారణం చేత సత్యదండం పట్టుకోవడం మరిచిపోతుండేవారు. మరిచిపోయి సత్యదండం ఎక్కడో పెట్టి గబుక్కుని వెళ్ళిపోతుండేవారు. ఆ పీఠాన్ని నమ్ముకున్న ఒక వృద్ధుడు అన్నాడు, మీరు నన్ను క్షమించగలిగితే, మీరు పూర్ణజ్ఞాని అయిన తర్వాత మీ కాళ్ళ మీద పడి నేను క్షమార్పణ చెప్పుకుంటాను. పీఠ గౌరవం మీరు పట్టుకునే సత్యదండంలో ఉంది. మీరు సన్యాసి, చేతిలో సత్యదండం పట్టుకుని నడవాలి. గృహస్థుకు యజ్ఞోపవీతం ఎటువంటిదో మీకు సత్యదండం అటువంటిది. మీరు దండం విడిచిపెట్టి నడుస్తున్నారు చేతులూపుకుంటూ. అలా వెళ్ళకూడదు, మీరు సత్యదండం పట్టుకుని నడవండి. నేను ఇలా మీకు చెప్పినందుకు నేను క్షమార్పణ కోరుకుంటాను ఒకనాడు అన్నారు. ఆయన 2 రోజులు పోయిన తర్వాత పిల్లవాడండి పరమాచార్యుల వారు, 15 ఏళ్ళు. పరమాచార్యుల వారి జీవితం చదివితే కళ్ళమ్మ నీళ్లు వస్తాయి. అఖిలాండేశ్వరి తాటంకాలకి పునఃప్రతిష్టకి ఆయన గుళ్ళో కూర్చుంటే 8 గంటలకి అందరూ బయట బాలభోగం ప్రసాదాలు తింటున్నారు. అమ్మ పెట్టిన సద్దెన్నం గుర్తొచ్చింది ఆయనకి. ఆకలితో కడుపు నకనకలాడిపోతున్నా ఇవాళ నా ధర్మం సన్యాస ధర్మం అని గుక్కెడు గంగ నోట్లో పోసుకోలేదు ఆయన. ఆ వయస్సులో వచ్చింది ఆయనకి ఆ శక్తి. తనంత తాను విధించుకున్నటువంటి ధర్మశాసనం, ధర్మాకృతి అయి బతికారు మహానుభావుడు. అలా వెళ్ళిపోయారు. కాబట్టి చూడండి, ఆయన ఎంతటి ధర్మాన్ని పాటించేవారంటే ఆ రాత్రి ఆయన చెప్పిన ఆయన లోపలికి వెళ్ళేటప్పటికీ సత్యదండాన్ని ఒక షాటీతో కట్టుకు పడుకుని ఉన్నారు నడువుకి. ఆయన చూసి మర్నాడు అడిగారు, సత్యదండాన్ని నడువు కట్టుకు పడుకున్నారు కదా, నిద్ర ఎలా పడుతుందని అడిగారు. గృహస్థు యజ్ఞోపవీతం తీసి పడుకోడుగా, యజ్ఞోపవీతంతోనేగా పడుకుంటాడు. సన్యాసి దండాన్ని విడిచిపెట్టకూడదన్నారుగా. రాత్రి పట్టుకుని ఎలా నిద్రపోవాలో తెలియలేదు, అందుకని నడువుకేసి కట్టుకు పడుకున్నానన్నారు. అది ఆయన ధర్మావలంబనం. చంద్రమౌళీశ్వరుడికి తేనె అభిషేకం చేసి చూసిన వాళ్ళు మంచి యవ్వనంలో ఉన్నాడు, మంచి పిల్లాడు అంటారేమోనని తొందరగా వృద్ధాప్యంలో కనపడాలని జుట్టు నిరిసిపోవడం కోసమని ఆ తేనె తలకి రాసేసుకుని చాలా యవ్వనంలోనే జుట్టు నిరిసిపోయేటట్టుగా చేసేసుకున్నారు ఆయన. ఏమి మహానుభావుడండి ఆయన. ఆయనకి 75వ ఏడు దాటిపోతుండగా మత సంబంధమైన విషయాలు తప్ప ఇతర విషయాలన్నిటి మీద కార్డుబోర్డు అంటించేసి పేపర్ లోపలికి వెళ్ళేది. ఆయన 75వ ఏట షేవింగ్ సెట్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ చూశారు, రేజర్ అడ్వర్టైజ్మెంట్.
అట్ట పెట్టడం మర్చిపోయారు దాని మీద. అది చూసి ఆయన అడిగారు, ఇదేమిటి ఇది ఇలా ఉంది అని అడిగారు. నేను చదవవలసింది కాదు కదా, కానిదైతే అట్ట అంటించేస్తారుగా, ఇది ఎందుకు ఉంచారని, ఇదేమిటి ఎందుకు ఉంచారని అడిగారు. నాకేం అర్థం కావట్లేదు, ఇది ఏమిటి అంటారని అడిగారు. అంటే అప్పుడు పీఠం మేనేజర్ గారు వచ్చి నాలుగు ఖర్చుకుని, క్షమించండి దాన్ని రేజర్ అంటారు అన్నారు. ఏం చేస్తారు దాంతో అని అడిగారు ఆయన. అయితే మగవాళ్ళు గడ్డం చేసుకుంటారు అన్నారు. అయితే పక్కన ఆడపిల్ల బొమ్మ వేశారు ఎందుకు అని అడిగారు ఆయన. అంటే ఈ రోజుల్లో అదో తమాషా అయిపోయిందండి, అవసరం ఉన్నా లేకపోయినా ఆడదాని బొమ్మలేసి వ్యాపార ప్రకటనలు చేస్తూ ఉంటారు అన్నారు. అని ఒక వ్యాపారవేత్త చెప్పాడు ఆయనతో. పరమాచార్య ఇలా తిరిగి అన్నారు, నా భక్తుడని పేరు చెప్పుకుని నీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నట్టు అన్నారు. ఎక్కడికి చురక పెట్టారో చూడండి. భక్తి ఆత్మోద్ధరణకి పనికి రావాలి కానీ వ్యక్తిగత ప్రయోజనానికి పనికి రాకూడదు. ఎంత పెద్ద మాటలండి, ఎంతటి మహానుభావుడండి. తోటకూర పప్పు పెట్టాడండి వంటవాడు. ఒకసారి తోటకూర కూటు పెడితే తిని, బాగుందయ్యా ఇది అన్నారు. రెండో రోజు వేశాడు, తిన్నారు. మూడో రోజు వేశాడు, తిన్నారు. రోజు పప్పు వేయడానికి తోటకూర ఎక్కడది అని అడిగారు. మన పీఠంలో మీ భక్తులకి చెప్పి తెప్పిస్తున్నాను అన్నాడు. ఆహా. మరునాడు భోజనం తెస్తున్నారు. ఇవాళ చెయ్యట్లేదని గోశాలలోకి వెళ్ళి ఇంత గోమయం తీసుకుని ఉసిరికాయ ఇంత గోమయాన్ని నాలుక మీద రాసి లోపలికి వెళ్ళిపోయారు. 3 రోజులు అయిపోయింది, భోజనం చేయలేదు. పీఠం మేనేజర్ గారు ఆస్థాన పండితులతో కలిసి వచ్చి అడిగారు, ఎందుకు తింటలేదని అడిగారు. నేను ఎక్కడికైనా వెడితే శంకరాచార్యులు వారి పేరు చెప్పి జగద్గురు శంకరాచార్య కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతీ స్వామి వారు వచ్చారంటారు. వెళ్ళిన చోటల్లా ఆయనకి ఇష్టమని తోటకూర పప్పు వేస్తారు. ఇంద్రియ నిగ్రహం గురించి చెప్పవలసిన వాణ్ణి, అన్నీ పరిత్యజించేవాణ్ణి, కాషాయం కట్టుకున్న వాణ్ణి తోటకూర పప్పుకి లొంగిపోయాను నాలుకతో. బాగుందన్నాను, ఆ వంటవాడి తప్పు కాదు, లొంగాను. అలా అన్న నాలుకని మనస్సుని గోమయంతో శుద్ధి చేస్తున్నాను 3 రోజుల నుంచి, అందుకునేమీ ముట్టలేదన్నారు. అది పరమాచార్య అంటే, దాచుకోలేదు. అంతటి మహాపురుషుడై మహానుభావుడు చిట్ట చివర సనాతన ధర్మం కోసమే పరిఢవిల్లి ఇలా కూర్చుంటే అడుగు తీసి అడుగు వేస్తే ధర్మమే. అటువంటి ధర్మాకృతి అయి సనాతన ధర్మానికి గొడుగు పట్టి ఈ ధర్మం మీద మనకందరికీ విశ్వాసాన్ని పెంచి ఇవాళ ఆయన శరీరం వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ మీకు ఒక్క నిజం చెప్తున్నాను, ఇప్పటికీ ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి ఆయన దార్శనికులే. ఏదైనా అర్థం కాలేదు అని అనుకున్న ఉత్తర క్షణంలో ఎక్కడో పరమాచార్య స్వామి వారు దాన్ని విడదీసి మీకు చెప్పేస్తారు. ఇది దీనికి అర్థం నాన్న అని చెప్పేస్తారు. ఆయన్ని నమ్మాలి తప్ప ఆయన మిమ్మల్ని అనుగ్రహించేస్తారు. ఒకవేళ మీ జీవితంలో ఏదైనా పెద్ద పొరపాటు చెయ్యబోతుంటే నువ్వు ఇది చెయ్యవద్దు అని కూడా ఆయన ఎవరికో చెప్పిన ఘట్టంతో మిమ్మల్ని దిద్దుతారు. దిద్ది మీరు ఆ తప్పు చెయ్యకుండా చేస్తారు. అటువంటి మహాపురుష జననం ఎక్కడ జరుగుతుంది? ఒక వ్యక్తి గొప్పతనం ఆ శరీరంతో వెళ్ళిపోతుంది. శరీరం వెళ్ళిపోయినా ఉండిపోయే గొప్పతనం ఎక్కడది? మహాపురుష జననము చేత. అటువంటి మహాపురుషుడు అమ్మవారి ముక్కు దర్శనం చేత పుడతాడు. ఆశ్చర్యం ఏమంటే, ఏకకాలంలో దక్షిణ భారతదేశంలో కంచికి పీఠాధిపత్యాన్ని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వహిస్తే శృంగగిరి పీఠానికి చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారు అనుగ్రహించారు. ఆయన 11 మంది పిల్లలు లక్ష్మణాంబ గారికి 11 మంది పిల్లలు పుట్టి చచ్చిపోయారు. ఆవిడికి 12వ పిల్లాడు. ఈ పిల్లాడిని సన్యాసం తీసుకుని శృంగేరికి పీఠాధిపత్యం ఇస్తామన్నారు. ఇచ్చేశారు ఆవిడ పీఠానికి. ఆయన పీఠాధిపత్యానికి వచ్చేటప్పటికి గురువు లేదు. ఆయన తలుపులు వేసి శారదాంబ గుళ్ళోకి వెళ్ళి తల ఉంచి ఏడుస్తుంటే తలుపులు మూసుకుని అమ్మవారి చేతిలోంచి పువ్వు ఆయన తల మీద పడి ఆవిడ చెయ్యి ఆయన తలకి తగిలినట్లుగా ఆయన అనుభూతి పొందారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఆయన అనుష్ఠానం చేస్తుంటే ఒక రోజున అమ్మవారికి ఆయన ఆరాధన చేస్తున్నారు, అభిషేకం చేస్తున్నారు శివలింగానికి. ఎక్కడి నుంచి వచ్చిందో పాము వచ్చింది. ఒక పెద్ద త్రాచుపాము లోపలికి వచ్చింది. ఆయన పూజ చేస్తుండగా ఎవ్వరూ మాట్లాడకూడదు. వస్తే అందరూ గుసగుసలాడి కదులుతున్నారు. ఏమిటని అడిగారు. త్రాచుపాము తిరుగుతోందన్నారు. పెద్ద త్రాచుపాము అలా వచ్చింది అన్నారు. అని అభిషేకం చేస్తున్న పాలు ఒక గిన్నెలో పోసి ఇలా పట్టుకున్నారు. ఆ పాము వచ్చి పడగ విప్పి అందులో పెట్టి పాలు తాగి ఆయన వంక చూసి బయటికి వెళ్ళిపోయారు. ఆయన ఒకనాడు శారదాంబ గుళ్ళోకి వెడుతున్నారు.
ఎదురుగుండా ఒక ఆవు పడుకునుంది. పూజకి పట్టుకెడుతున్న సామాగ్రితో ముందు పెడుతున్న వాళ్ళు పరిగెత్తుకెళ్ళి ఆవును తోలబోయారు. ఆయన అన్నారు ఆగండి అన్నారు. అని పద్మాసనం వేసి కూర్చుని ఆవు కదలలేదు, అలాగే పడుకుంది. ఆయన సమంత్రకంగా శారదకి చేసే పూజంతా ఆవుకి చేశారు. పూజ చేసి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాక ఆవు లేచి వెళ్ళిపోయింది. శారదకి గోవుకి అభేదం నా దృష్టిలో అన్నారు ఆయన. అటువంటి మహానుభావుడు పుట్టినరోజు నాడు శృంగగిరి పీఠాధిపతులు మలహానికేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది. కొద్ది రోజుల్లో చూస్తాంగా. శృంగగిరిలో ఒక కొండ శిఖరం మీద ఉంటుంది గర్భగుడి. విపరీతమైన వేడి. విభాండకుడు పూజ చేశాడు అక్కడ. ఆ గుళ్ళో కూర్చుని పూజ చేస్తుంటే పక్కన ఉండవలసినటువంటి సేవకుడు ఉండలేక బయటికి వచ్చాడు. ఆయన మాత్రం సాయంకాలం 4 గంటల వరకు అలాగే అంతర్ముఖులై కూర్చుని పూజ చేసి పైకి వచ్చారు. అంతటి మహానుభావుడు ఆయన. ఒకనాడు గురువు నివాసుల లోపలికెడుతున్నారు. పూజకి సిద్ధం చేయడం కోసం సాలగ్రామాన్ని బట్టలతో తుడుస్తున్నాడు ఒక ఆయన. గట్టిగా తుడుస్తుంటే చూశారు ఆయన. ఏమోయ్, సాలగ్రామాన్ని తుడవడం అంటే ఎలా తుడవాలో తెలుసా? అప్పుడే పుట్టినటువంటి బిడ్డని మంత్రసాని ఎంత జాగ్రత్తగా తుడుస్తుందో అలా తుడవాలి. అది సాలగ్రామం అంటే రాయి కాదు నీ చేతి బలం చూపించడానికి, అది ఈశ్వరుడు, మెల్లగా తుడు అన్నారు. ఆయన ఎంతటి మహానుభావుడంటే చంద్రమౌళీశ్వరారాధన జరుగుతుండేది. అసుర సంధ్య వేళలో శృంగగిరి పీఠంలో అసుర సంధ్య వేళ పూజ పీఠాధిపతులు చేస్తారు, ఉదయం వేళ పీఠం వాళ్ళు చేస్తారు. చంద్రమౌళీశ్వరారాధన చేస్తున్నారు. చేస్తుంటే మారేడు దళాలు తీసి వేస్తున్నారు పీఠాధిపతులు. చంద్రశేఖర భారతీ స్వామి వేస్తుండగా నామాలు అయిపోయాయి. ఆయన ఇలా మారేడు దళం పట్టుకుని అలాగే ఉండిపోయారు. ఓ గంట నామాలు చెప్పారు, 2 గంటల నామాలు చెప్పారు. అలా చెప్తూ ఉండగా ఏమైనా కదలికి వస్తుందేమో అనుకున్నారు. 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది. అలాగే ఉన్నారు పీఠాధిపతులు. ఈయనకి బాహ్య చలనం లేదు. ఇది సమాధి అంటారు. అంటే పూరకము రేచకము ఆగిపోతాయి. లోపలికి బయటికి వెళ్ళిన ఊపిరి ఇక్కడ నిలబడిపోతుంది. అది మరణము కాదు, అది నిలబడిపోతే సమాధి అంటారు. అప్పుడు బ్రహ్మముతో ఐక్యమై సమాధి స్థితి యందు బ్రహ్మానందాన్ని పొందుతారు. అలాగే ఉండిపోయారు. తెల్లవారిపోయింది, అలాగే ఉన్నారు. ఆఖరికి ఏం చేశారంటే ఇంకా ఆయన అస్తమానం అంతర్ముఖుడు అయిపోతుంటే అర్థం చేసుకోలేని పిచ్చలోకం ఆయన్ని పిచ్చాడంది అని ఆయన అస్తమానం అంతర్ముఖుడు అయిపోతున్నారని ఆయన్ని గదిలో పెట్టి తాళం వేసేశారు. వేసేస్తే మహానుభావుడు ఆ గదిలోనే కూర్చుని అంతర్ముఖావస్థలో అలా ఉండేవారు. ఎన్ని రోజులకు రోజులు ఉండేవారు. ఉండిపోతే ఆయనకి స్నానం చేయించాలి కదా పీఠాధిపతి. అందుకని సేవకులు వెళ్ళి లోపలికి బిందెతో పట్టుకెళ్ళి నీళ్లు పోసేస్తూ ఉండేవారు ఆయన మించి. ఆయన ఏమీ అనేవారు కాదు, అలాగే ఉండేవారు. అయిపోయింది స్నానం అని ఒళ్ళు తుడిచి వెళ్ళిపోయారు, అలాగే ఉండేవారు. ఒకానొకప్పుడు నేను మీకు పరమ సత్యాలు చెప్తున్నాను ఇవాళ, నేను ఏ అబద్ధం చెప్పట్లేదు. ఆయన వ్యక్తిగత సహాయకుడు ఒకడు గది బయట పడుకున్నాడు, లోపల ఆయన పడుకున్నాడు. ఒక రాత్రి వేళ గంధర్వగానం వినపడింది. అతనికి తెలివి వచ్చింది. ఏమిట్రా లోపల గానం వినపడుతోంది, ఎప్పుడు ఇలా కూర్చుని ఉంటారు కదా అనుకున్నారు. అనుకుని మెల్లిగా తలుపు తీసి చూశారు. ఆయన నటరాజ స్థాయిలో నటరాజులా నిలబడి ఉన్నారు. విచిత్రం ఏమిటంటే గదిలో దీపం కూడా లేదు, లోపల గాఢాంధకారం. ఈయన నిలబడిన చోట ఒక పెద్ద వెలుతురు వెలుగుతోంది. ఒంటి నిండా విభూతితో ఉన్నారు, పరమతేజోమయమూర్తిగా ఉన్నారు. చుట్టూ పాటలు డమరుకలు వినపడుతున్నాయి, ఎవ్వరు లేరు, గాఢాంధకారం. మళ్ళీ తలుపేసి వచ్చి పడుకున్న ఆ సేవకుడికి నిద్ర పట్టలేదు. ఆయనకి పిచ్చెక్కిందనుకుని ప్రభుత్వం పిచ్చిని కుదిర్చే వైద్యుల్ని పంపింది. ఆయన బహిర్ముఖుడైతే ఆయనతో మాట్లాడదామని డాక్టర్లు కూర్చున్నారు. 7 రోజులైంది, 8 రోజులైంది, 9 రోజులైంది, ఆయన బహిర్ముఖులు కాలేదు. కాకపోతే డాక్టర్లు వెళ్ళిపోతున్నారు ఇంకా రిపోర్ట్ ఇద్దామని. వాళ్ళు వెళ్ళిపోతూ ఆయన ఉన్న ప్రదేశం ముందుకు వచ్చారు. ఆయన బహిర్ముఖులే. ఆ డాక్టర్ గారు వచ్చారు కదా లోపలికి పంపండి అన్నారు. ఆశ్చర్యపోయా డాక్టర్ గారు లోపలికి వెళ్ళారు. కూర్చోండి అన్నారు. కూర్చున్నారు. మీ అమ్మగారి కడుపు నొప్పి ఎలా ఉందని అడిగారు ఆయన. చల్లపోయాడు డాక్టర్ గారు. ఎప్పుడో వచ్చారు ఆయన జరిగి 42 సంవత్సరముల పీఠాధిపత్యం చంద్రశేఖరేంద్ర భారతి. మీరు వచ్చినప్పుడు విభూతి ఇచ్చాను కదా, తగ్గిందా అని అడిగారు. వెంటనే తగ్గిపోయింది, నా వైద్యానికి తగ్గలేదు అన్నారు. అర్థమైందా అన్నారు. అర్థమైందా అని ఆయన అన్నారు. ఒకసారి నీకు ఒక వ్యక్తి అర్థం కాకపోతే నీకు ఇంకొక వ్యక్తి అర్థం కాలేదు కాబట్టి ఆ వ్యక్తిని పిచ్చివాడనొచ్చా అని అడిగారు.
అలా ఎందుకు అనొచ్చో అనకూడదు అన్నారు. అంగీకరించావు కదా, నీకు అర్థం కానంత అవతల వ్యక్తి యొక్క స్థితి నీకు అర్థం కానంత మాత్రాన అవతల వ్యక్తి పిచ్చివాడని ఎలా అనుకుంటున్నావు? నీకు అర్థం కాదా బ్రాహ్మీ స్థితి, అందుకని ఆయన పిచ్చివాడు అనుకుంటున్నావు అని చెప్పారు ఆయన. ఎంతటి మహాపురుషుడంటే ఆయన రామేశ్వరం వెడితే ఆయనకి 104, 105 మధ్య జ్వరం, ఒళ్ళు ఊగిపోతోంది. ఊగిపోతుంటే తెల్లవారకట్ట లేచి చన్నీటి స్నానానికి వెళ్ళిపోతున్నారు ఆయన. పక్కన ఉన్న సేవకుడు అన్నాడు, 104, 105 జ్వరంతో తలస్నానం చేస్తారా, మంత్రస్నానం చేయండి వాటికి అన్నాడు. ఆయన అన్నారు, ఎందుకు మంత్రస్నానం అని అడిగారు. మీ ఒంట్లో బాగులేదన్నాడు. నేను అది కాదుగా, నేను అన్నీ విడిచిపెట్టిన వాణ్ణి, దీన్ని రక్షించుకోవడానికి శృంగగిరి పీఠాధిపతినై స్నానం మాననా, ఇది పడిపోతే మాత్రం బాధ ఏమిటి అని వెళ్ళి 105 జ్వరంతో తలస్నానం చేసి పీఠార్చన చేశారు ఆయన. వాళ్ళు మహాపురుషులండి. ఉత్తర పీఠాధిపతిని ఎంచేసి ఏర్పాట్లు చేశాక మహళయ అమావాస్య నాడు సన్యాసి ఇచ్ఛతో శరీరాన్ని వదలచ్చు అని నిర్ణయం. మహళయ అమావాస్య నాడు రాత్రల్లా నిద్రపోకుండా కాలభైరవుడి గుడి దగ్గరికి వెళ్ళి పాటలు పాడి, శృంగగిరిలో కాలభైరవుడి గుడి అంటే ఏమిటో మీరు చూడాలి. అక్కడే ఆయన గురువు గారు ఆయన్ని పీఠాధిపతిని కమ్మని అడిగారు. ఆ కాలభైరవుడి గుడి ముందు పాటలు పాడి రాత్రంతా గురువుగారి అధిష్టానానికి ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. చిన్న పిల్లవాడిగా ఉండగా సన్యాసించేశారండి. సన్యాసించేస్తే కన్న తండ్రికి ఆయన నమస్కారం పెట్టేవారు. ఈయన సన్యాసం తీసుకోగానే తండ్రి గారు వచ్చి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తుంటే, తండ్రి నమస్కారం చేస్తుంటే దాన్ని పుచ్చుకోవడానికి ఇబ్బంది పడి ఆయన గభాల పీఠం నుంచి లేచి వెళ్ళి తన గురువు గారికి నమస్కారం చేస్తూ నిలబడేవారు. అంటే ఆ నమస్కారం తన గురువు గారికి చెందుతోందని. అంతటి ధర్మమూర్తి. మహళయ అమావాస్య నాడు తెల్లవారకట్ట లేచి స్నానానికి వెడుతున్నారు. పైన వర్షం పడుతోంది. పక్కన ఉన్న సేవకుడు అన్నాడు, ఇంత తెల్లవారుజామున అనారోగ్యంతో స్నానం ఎందుకు, పోని చెయ్యాలంటే వేడి నీరు పెట్టాను, వేడి నీటితో చేయండి అన్నాడు. కుదరదు, ఇవాళ మహళయ అమావాస్య, నైమిత్తిక తిథి, చెయ్యవలసిందే పద అన్నారు. తుంగ ఇటువైపు మనం చేస్తాం, తుంగకి అటువైపు పీఠాధిపతులు స్నానం చేస్తారు. ఆయన రేవుకి వెళ్ళారు. దిగుతుంటే ఇతను చూస్తున్నాడు జాగ్రత్తగా. ఒక్కసారి ములిగారు, పైకి లేచారు. స్నానం చేసి బయటకు వచ్చి ప్రాణాయామం చేస్తున్నారు. వచ్చేశారు కదా అని చెప్పి ఆయన విడిచిన బట్ట తీసి పిడుస్తున్నాడు. ఆయన పొడి బట్ట కట్టుకుంటున్నారని. మళ్ళీ ధబ్ అని చప్పుడు వచ్చింది. ఇతను చూసేటప్పటికీ వరవడితో వెళ్ళిపోతున్నటువంటి తుంగ నీటి మీద పద్మాసనం వేసుకుని కూర్చుని వెళ్ళిపోతున్నారు ఆయన. పెద్ద కేకలేశాడు. తుంగకి అవతల ఒడ్డున ఉన్న వ్యక్తులు చూసి ఈదుకుంటూ వెళ్ళి ఆయన పట్టుకుని తీసుకొచ్చి పడుకోబెట్టారు. ఇది విని ఇప్పుడున్న భారతీ తీర్థుల శిష్యులు, ఆయన యొక్క శిష్యులు గబగబా నది దాటి యువతలకి వచ్చి ఒక్కసారి అధికారం ఉన్న వారితో పొట్ట నొక్కించారు. పిస్సరంత నీరు లోపలికి వెళ్ళలేదు. వెళ్ళిపోతున్నప్పుడు కూడా చిన్ముద్ర ఇలా పట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు రోజు రాత్రి గ్రంథాలయ అధికారుల్ని పిలిచి, ఈ పుస్తకాలు మళ్లీ దొరకవు, చాలా జాగ్రత్తగా దాచండి పుస్తకాలు కూడా ఇచ్చేశారు. మహాపురుషులై శరీరాన్ని కూడా తృణప్రాయంగా వదిలేశారు. ఈశ్వరానుసంధానం చేసేసుకున్నారు. అటువంటి మహాపురుషులు సనాతన ధర్మము యొక్క వైభవాన్ని ప్రకాశింపచేశారు. ప్రకాశింపచేసి సనాతన ధర్మంలో ఆత్మ అంటే ఏమిటో, ఆ ఆత్మ ఈశ్వరుడంటే ఏమిటో వాళ్ళు నిరూపణం చేసి చూపించారు. వాళ్ళు ఎన్నడూ శరీరం కోసం పాకులాడలేదు. వాళ్ళు పాకులాడింది ఈ జాతికి సనాతన ధర్మము యొక్క వైభవమును అందించడానికే వాళ్ళ ప్రయత్నం అంతా చేశారు. ఆ ప్రయత్నం చేసినటువంటి మహాపురుషుల యొక్క జననము దేని వలన కలిగింది? నీవు కూడా యోగ స్థితిలో అమ్మవారి ముక్కులోంచి బయటికి వస్తున్న ముత్యాన్ని చూడగలిగితే నీ వంశమునందు మళ్ళీ అటువంటి మహాపురుష జననం కలుగుతుంది. ఇప్పుడు వెనక్కెడుతున్నాను. నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత. సంపంగి పువ్వుతో ఎందుకు పోల్చారు అంటే, సంపంగి పువ్వు ఒక్కదాని మీదే తుమ్మెద వాలదు. తుమ్మెద వాలదు అంటే, తుమ్మెదని సంస్కృతంలో షట్పదం అంటారు. షట్పదం అంటే 6 కాళ్ళున్నది. ఏ 6 కాళ్ళున్నదంటే, పంచ జ్ఞానేంద్రియములు మనస్సు ఈ 6 మనం అన్ని సుఖాలు అనుభవించి సంసారమునందు మగ్నులమై ఈ పువ్వు మించి ఆ పువ్వు, ఆ పువ్వు మించి ఈ పువ్వు వాలుతూ తేనె తాగి బతుకుతుంటాం. షట్పదములు తన మీద వాలని పువ్వు సంపంగి పువ్వు. అంటే
పంచేంద్రియములు మనసు బహిర్ముఖం కాకుండా పంచేంద్రియములు మనసు అంతర్ముఖమై భగవంతుని యొక్క పాదముల యందు ఉండేటటువంటి మందార మకరంద పానములు చేసి మత్తెక్కి ఉండేటటువంటి హృదయము కలిగినటువంటి మహాపురుషుడై ముక్త పురుషుడై జ్ఞానబోధ చేయగలిగినటువంటి అధికారము కలిగినటువంటి ఒక గొప్ప గురువు లోకంలో పుట్టాలంటే అమ్మవారి యొక్క ముక్కు దర్శనము తప్ప వేరొక మార్గము లేదు. ఇది చెప్పడానికి నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత. అందుకని నవచంపకంతో పోలిక వేసి అమ్మవారి ముక్కుని మనకి దర్శనం చేయించారు వసిన్యాది దేవతలు. వ్యాస భగవానుడు దర్శనం చేయించాడు. అందుకే మా డాక్టర్ గారు రమణారావు గారు కలిపి ఆ లలితా సహస్రనామ స్తోత్రాన్ని రేపు మీకు అందించబోయే పుస్తకంలో అట్ట తిప్పగానే మహానుభావుడైనటువంటి వ్యాసుల వారిని కూడా ఇచ్చారు కళ్ళకద్దుకుని నమస్కరించుకోవడానికి వీలుగా. ఎంత గొప్పగా తయారు చేశారో పుస్తకం. వాళ్ళిద్దరూ తపస్సే చేశారు నిజంగా. ఇవాళ నేను ఆ పుస్తకం చూసి మురిసిపోయాను. ఆ పుస్తకం చేత పట్టుకుంటే ఇంకా తప్పు చదవడం ఉండదు. లలితా సహస్రం అంత గొప్పగా తీర్చిదిద్దారు దాన్ని. కొద్ది రోజుల్లో మంచి తిథి చూసి మీకు ఆ పుస్తకాన్ని అందజేసే ప్రయత్నం చేసి ఆ పుస్తకం ఆధారంగా లలితా సహస్రం చదవడం నేర్పుతాను ఏదో ఒక రోజు ఉదయం. మీకు రాదని కాదు నా ఆర్తి. కనుక అందుకని శంకరులు అంటారు వెదురుదండంతో పోలుస్తారు, వసిన్యాది దేవతలు నవచంపకంతో పోలుస్తారు. సనాతన ధర్మమునందు అలా మహాపురుష జననం జరుగుతూ మనకి బోధ చేసి ఎప్పుడూ మనం సనాతన ధర్మాన్ని వేదాన్ని ప్రమాణములుగా అంగీకరించి బతకగలిగినటువంటి స్థైర్యము ప్రోధి చెయ్యగలిగినటువంటి మహాపురుష జననమునకు ఆలంబరమైనటువంటి ఆ తల్లి ముక్కు దర్శనము చేత మనందరికీ కూడా అటువంటి వైభవము చిక్కి అంత భక్తి తత్పరులతో సనాతన ధర్మము పరిఢవిల్లుగాక. అంతటి భక్తి తత్పరులై యశోవిరాజితులైన బిడ్డలు అందరికీ జన్మించదరుగాక అని ఆ తల్లి అనుగ్రహించాలి అని ఆ జగదంబ పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఇవాళ నా ప్రార్థన ఏమిటి అంటే ఇది మనందరినీ ఉద్ధరించే నామం. దయచేసి ఏ కారణం చేత కూడా విడిచిపెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు అందరూ ఇటువైపు నుంచి వెళ్ళండి, అప్రదక్షిణంగా వెళ్ళకండి. ఎందుకంటే ఇవాళ ఒక గురుస్వరూపాన్ని చూసి అమ్మవారి గుడి వైపుకు వెళ్ళండి. అక్కడ కృష్ణ భగవానుడు ఉన్నాడు. ఇద్దరికీ ముత్యంతో సంబంధం ఉంది ముక్కుకి. ఇలా వెళ్ళి కృష్ణ భగవానుడిని చూసి అలా వెళ్ళి అమ్మవారిని చూసి చక్కగా ప్రసాదం తీసుకుని వెళ్ళండి. అంత గొప్ప నామం ఇవాళ అమ్మవారు మనందరినీ ఆ నామం చేత తరింపచేసింది. రేపు వినేటటువంటి నామాలు అసామాన్యమైన నామాలు, ఆడవారి ఐదోతనాన్ని నిలబెట్టేసేటటువంటి నామాలు. వాటిని అమ్మ నా నాలుక యందు నర్తించి చెప్పించి నన్ను ధన్యుడను చేయుగాక.